వాల్మీకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు బీటీ నాయుడు సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాష్ట్రంలోని 4 జిల్లాల వాల్మీకులను మాత్రమే ఎస్టీలుగా గుర్తించాలని తీర్మానించారని ఆయన అన్నారు. వాల్మీకి యువసేన ఆధ్వర్యంలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్టీ అంశంపై మా యువ నాయకులు రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో, ఎమ్మెల్సీ హోదాలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాల్మీకులంటే సమాజంలో మీ అందరూ తెలుసు ఎలాంటి చెడ్డ పేరుతో. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి వాల్మీకులని బీసీఏలో పెట్టడం, బీసీఏలో కులాలన్నీ కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు ఉండే కులాలు కావడం వల్ల లోన్లు కానీ సంక్షేమ పథకాలు కూడా అందగా వాల్మీకులకి జీవనోపాధి కరువై తోచిన పనులు చేస్తూ ప్రధానంగా రాయలసీమ అనే రాక్షస నీడలో బావులుగా మారుతూ చస్తూ చంపుతూ బతికితే తేలిపోతూ కులవృత్తి లేక విద్య, ఉపాధి రంగాలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి సమాజంలో అగౌరవంగా బతుకుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చేస్తామన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1/12/2017 నాడు మా నాయకులందరూ పోరాటాల ఫలితంగా ఒకటే చెప్పారు, మాకు ఏమొద్దు, మా ఎస్టీ సమస్యను పరిష్కరించమంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే మీ ద్వారా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, గూగుల్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. 1/12/2017 ఎస్టీ నారా చంద్రబాబు నాయుడు అని మీరు కొడితే ముఖ్యమంత్రి హోదాలో ఆయనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. అందుకంటే ముందు కేబినెట్ సమావేశం పెట్టేసి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అబ్జెక్షన్ చేస్తే కూడా కేబినెట్ తీర్మానం చేశాడు. అంతకంటే ముందు ఎవరైనా కోర్టు పోతే ఈ సమస్య న్యాయ స్థానాల పరిధిలో ఉండి పెండింగ్లో ఉంటుందని తెలంగాణలో అలాగే జరిగింది. అందుకోసమే ప్రొఫెసర్ సత్యపాల్ గారిని ఆయన సంబంధించి స్కాలర్స్ దాదాపు 2 సంవత్సరాలు ప్రతి గ్రామము, వాడ, ఊరు, పట్టణాలన్నీ తిరిగి 2136 పేజీలతో ఎస్టీ అంశంలో చేర్చాల్సిందే ఇబ్బందుల్లో ఉన్నారని పెద్దలు ప్రొఫెసర్ సత్యపాల్ గారు రిపోర్ట్ ఇచ్చారు.